ఈరోజు మనము అరిసెలు చేయబోతున్నామండి. అరిసెలు చేయాలంటే కంపల్సరీ తడి బియ్య పిండి కావాలి కదా. కానీ తడి బియ్య పిండితో పని లేకుండా పొడి బియ్య పిండితో, అది కూడా షాప్లో కొన్న బియ్య పిండితో ఎలా మనము పొంగుతూ చక్కగా సాఫ్ట్గా వచ్చి అరిసెలు చేయాలో చూద్దామండి. దీనికి గోధుమ పిండి కూడా అవసరం లేదండి. ఓన్లీ మనం బియ్య పిండితో ఇవాళ చేస్తున్నాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అలాగే ఒక కప్పుతో కొలుచుకొని తీసుకోవాలండి. కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోండి. నేను 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి, జల్లించుకొని తీసుకున్నాను. అలాగే నేను పాలు తీసుకున్నానండి. మీకు పాలు ఇష్టం లేకపోతే మీరు నీళ్లు కూడా తీసుకోవచ్చండి పాలు ప్లేస్లో. నేనైతే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. కొద్ది పాలు అనేది చల్లుకుంటూ మనము పిండికి పట్టించాలండి. ఇలా కొద్ది చల్లుకుంటూ పట్టించుకున్నాం అనుకుంటే పిండికి అంతా కూడా చక్కగా పడుతుందండి. కాస్త ఇలా ముద్దగా వచ్చేంత వరకు మనము పాలు అనేది చల్లుకుంటూ కలుపుకోవాలండి. నీళ్ళైనా సరే ఇలాగ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇది కాస్త ఉండలుగా ఉంది కదా, ఇలా ఉండలంతా పోవాలంటే మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే ఉండలు అనేది లేకుండా చక్కగా సాఫ్ట్గా వస్తుంది పిండి అనేది. దీన్ని మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. మీరు కావాలంటే జల్లించుకోవచ్చండి, జల్లించిన అవసరం లేదండి, బాగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్నారంటే. చూడండి ఇలా ఉండకు పడితే మళ్ళీ కూడా ఇలా చక్కగా ఉండ అనేది రావాలండి. తడి అనేది కంపల్సరీ ఇలా బియ్య పిండిలో ఉండాలండి. ఈ పిండి అంతా కూడా చక్కగా ఇలా చేత్తో నొక్కి పెట్టేసేయాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలండి. అప్పుడే పిండి అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు అంతలోగా మనము బెల్లం పాకం అనేది రెడీ చేసుకుందామండి. 2 కప్పులు బియ్య పిండికి 1.5 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఫస్ట్ మనము బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంని మనము మందమాటి గిన్నెలోకి తీసేసుకోవాలండి, ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఇది పాకం అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా కాస్త తిక్కుగా అయిన తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి పాకము మనం చేయడము. చూడండి ఇలా గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పాకంని వేసుకొని మనం చేత్తో ఇలా తీసామనుకోండి సాఫ్ట్గా ఇలా కాస్త బాల్ లాగా వస్తుందండి. అంతే అండి. కాస్త గట్టిగా ఉందనుకోండి అరిసెలు గట్టిగా వస్తాయండి. కాబట్టి కాస్త సాఫ్ట్గా ఉండేటట్లే మీరు పాకం పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. స్టవ్ ఆపుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అస్సలు కష్టం ఉండదు అరిసెలు చేయడం ఇలా చేశారంటే. చూడండి ఇలా లూజ్గా ఉండాలండి పిండి, మరి ఎక్కువ టైట్గా ఉండకూడదు. ఇదంతా కూడా సరి చేసుకోవాలి. నాకు పిండి అయితే ఇది మిగిలిందండి. కొద్దిగా పిండి అనేది ఒక్కోసారి ఎక్కువ పడుతుందండి, ఒక్కోసారి కొద్దిగా పిండి కూడా మిగిలొచ్చండి. బెల్లం మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా మనము ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలండి. కాస్త చల్లగా అయిన తర్వాత మీకు టైం ఉంటే 2 రోజులు కూడా పెట్టుకోవచ్చండి. పిండి ఎంత నానితే అరిసెలు అనేది చక్కగా అంత బాగా వస్తాయండి, పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే 2 డేస్ పెట్టానండి. మీకు టైం లేనట్లయితే ఓవర్ నైట్ ఉంచితే కూడా సరిపోతుందండి. పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. మీరు 2 డేస్ 3 డేస్ నిల్వ ఉంచినా కూడా అస్సలు పాడవదండి. పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అరిసెలు కూడా. చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో అరిసె కావాలో అంత పిండి తీసుకొని ఇలా బాగా అరిసెల్లాగా ఒత్తుకోవాలండి. మరి ఎక్కువ మందం ఉండకూడదు, ఎక్కువ పలుచగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. చూడండి పిండి అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. కొద్దిగా పిండి వేసి చూడండి. కాస్త పైకి రాగానే మనము ఇంకా అరిసె అనేది వేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. అలాగే లో ఫ్లేమ్లో పెడితే కూడా మీరు ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా పొంగుతూ వస్తుందండి. చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది. పిండి ఎంత నానిందంటే అంత సాఫ్ట్గా వస్తుందండి. బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గరిటెని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే సరిపోతుందండి. ఆయిల్ అంతా చక్కగా వచ్చేస్తుంది. మీరు ఎన్ని రోజులు నానబెడితే పిండి అంత చక్కగా వస్తాయండి. మనం పొడి బియ్య పిండితో చేసినా కూడా ఏం ప్రాబ్లం అనేది రాదండి. చూడండి చక్కగా పొంగుతుంది. చూసారా పొడి బియ్య పిండితో కూడా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో. మనకు తడి బియ్య పిండి అవసరం లేదండి. ఎప్పుడు కావాలంటే మనము అప్పుడు షాప్లో కొన్న బియ్య పిండితో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి.
చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అన్నీ కూడా ఇలా చేసేసుకొని తీసుకోవడమే అండి. ఫస్ట్ వేడిగా ఉండేటప్పుడే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వీటిని 2-3 రోజులు నిలువ ఉంచారనుకోండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా వస్తాయి. మీరు ఆయిల్ అనేది ఎక్కువ ఒత్తారనుకోండి కాస్త గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఆయిల్ ఎక్కువ ప్రెస్ చేయకుండా చూసుకోండి, అప్పుడే సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి వేడి మీద కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. వీటిని చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే పక్కా ఒక 20 డేస్ కూడా అస్సలు పాడవండి. నచ్చాయి కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఇవాళ చక్కెర అరిసెలు చేయబోతున్నానండి. మామూలుగా చక్కెర అరిసెలు చేస్తే చాలా గట్టిగా వస్తాయి కదండి, అలా కాకుండా నేను చేసే పద్ధతిలో చేశారంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, దూదిలాగుంటాయి అరిసెలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1.25 గ్లాసు మనము బియ్యం తీసుకోవాలండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయండి. మీకు కావాలంటే అన్నం వండుకుంటారు కదండి పచ్చి బియ్యం, అది కూడా తీసుకోవచ్చండి. 1.25 గ్లాసు మనము బియ్యం తీసుకోవాలి, ఎందుకంటే పిండి అనేది కాస్త ఎక్కువగానే ఉండాలండి, తక్కువ కాకుండా చూసుకోవాలి పిండిని. ఇప్పుడు మనము నీట్గా కడిగేసుకొని మినిమం అంటే ఒక 12 గంటల సేపన నానబెట్టుకోవాలండి. నేను నైట్ పూట నానబెట్టి ఉంచాను. పొద్దున పూట మళ్ళీ మనము ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. మీకు టైం లేనట్లయితే ఉదయం పూట కూడా నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి. బాగా నానిన తర్వాత ఇలా క్లాత్లో వేసుకొని వడపోసుకోవాలి. ఇవి కాసేపు ఇలా ఉంచేద్దామండి. ఫ్యాన్ కింద ఏమీ ఆరబెట్టిన అవసరం లేదు, జస్ట్ మనం ఇలా నీళ్ళంతా ఒడిగించుకుంటే సరిపోతుంది. చూడండి నీళ్ళంతా చక్కగా ఒడిపోయాయి కదా, ఇలా తడి అనేది ఉండాలండి. మనం మిక్సీకి వేస్తున్నాం కాబట్టి ఇలా తడిగా ఉంటే సరిపోతుంది. మీరు మిల్లుకి ఇచ్చేటట్లయితే కూడా ఇలా తడిగానే ఇవ్వండి, పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా మనము మిక్సీ పట్టుకుందాము. చూడండి పిండి అనేది బాగా ఇలా ముద్దగా ఉంది, చూసారా మనం మిక్సీకి పట్టా కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లెడ పెట్టుకొని బాగా జల్లించుకోవాలండి. బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి, అప్పుడే అరిసెలు అనేది చాలా మెత్తగా వస్తాయండి. చూడండి ఇలా బాగా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని మొత్తం కూడా ఇలాగే జల్లించుకొని తీసుకోవాలి. మొత్తం జల్లించి తీసుకున్న తర్వాత గట్టిగా పిండి అనేది ఇలా నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి. మీరు పిండిని మిల్లులో పట్టించినా కూడా బాగా జల్లించుకున్న తర్వాత ఇలా నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ ఒకటి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకున్నాం అనుకోండి, చాలాసేపు అయినా కూడా తడి అనేది అలాగే ఉంటుందండి పిండిలో. పిండి అనేది తడి అనేది అస్సలు ఆరకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ గ్లాస్తో మనము బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 3/4 గ్లాసు చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులో ఒక 1/4 గ్లాస్ కంటే కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఎవరైనా సరే ఈ కొలతలతో చేశారంటే చాలా చక్కగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసేటట్లయితే కొద్దిగా వేసుకొని చేసుకోండి. ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవాలండి. ఇలా ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇంకా కాస్త పాకం రావాలి. ఇప్పుడు చూడండి పాకం అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా మనం చేతికి తీసుకున్నాం అనుకోండి కాస్త జిగురుగా ఇలా సాఫ్ట్గా ఉండాలండి, మరి ఎక్కువ ముద్దలాగా రాకూడదు. ఇప్పుడు మనము సిమ్లో ఉంచుకొని ఇందులో ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు. చూడండి మొత్తం కూడా సిమ్లోనే ఉంచుకొని ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేయకండి, ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలిపారనుకోండి చక్కగా ఇలాగ వస్తుందండి. చూడండి ఇలాగుంటే సరిపోతుంది. కాస్త లూజ్గానే ఉండాలండి, ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు మొత్తం కావాలంటే నెయ్యి అన్నా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. ఇలా మనము నెయ్యి వేయడం వల్ల ఇలా చేతికి అంటుకోకుండా వస్తుందండి అరిసెలు ఒత్తుకునేటప్పుడు. కాబట్టి కంపల్సరీ మీరు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దీనిపైన కాస్త ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజు అరిసె కావాలో అంత పిండి తీసుకోవాలి. చూడండి నేను ఒక 1/2 అవర్ తర్వాత చేస్తున్నాను, అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంది పిండి. అరిసె చక్కగా ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోవాలండి. అలాగే ఎక్కువ పల్చగా ఉండకూడదు, అలాగని ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా ఒత్తుకోండి సరిపోతుంది. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసామనుకోండి ఇలా చక్కగా పొంగుతూ వస్తుంది అన్నట్లయితే ఇప్పుడు అరిసెలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాలి, అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇప్పుడు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మన ఛానల్లో బెల్లం అరిసెలు అలాగే కొబ్బరితో చేసిన అరిసెలు కూడా ఉన్నాయండి. చాలా చక్కగా చేసుకోవచ్చు నేను చెప్పే కొలతల ప్రకారం అయితే. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు
ఇలా గరిటతో కాస్త నొక్కేసామనుకోండి ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుందండి. మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ ఫ్రై చేసుకున్నామనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. ఎక్కువసేపు మీరు వేయించారంటే కూడా గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఇలా కాస్త 2 వైపులు తిప్పుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అలాగే ఆయిల్ కూడా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి అరిసెలు వేడి తగ్గిన తర్వాత గట్టిగా అయిపోతాయండి. కాబట్టి ఆయిల్ ఒత్తుకునేటప్పుడు కూడా మీరు లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చాలామందికి డౌట్ అండి, పిండి అనేది గట్టిగా అయిపోతే అరిసెలు అనేది చక్కగా రావండి, విరిగిపోతుంటాయి అంటుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పిండి ఒకవేళ గట్టిగా అయిపోయినట్లయితే మీరు కాస్త పాలు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత 1 గంట తర్వాత చేశారనుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయండి. అరిసెలు విరిగిపోకుండా ఆయిల్లో వేసినా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చింది కదా, అయితే వెంటనే ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా కష్టమైన రెసిపీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ పద్ధతిలో నేను ఇవాళ చక్కెర అరిసెల్ని ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే చాలామంది పాకం పట్టుకొని అలాగే ఆయిల్లో వేస్తే విడిపోతుంటాయి, లేకపోతే గట్టిగా వచ్చేస్తుంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. చాలామందికి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు అరిసెలు సరిగానే కుదరవు కదండి. అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చెప్తాను. ఇవి ఎలా చేయాలంటే అస్సలు పాకంతోనే పని లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇంత చక్కగా మనము అరిసెలు చేసుకోవచ్చు అనిపిస్తుందండి మీకు. అంత సింపుల్ పద్ధతిలో ఉంటుంది. ఫస్ట్ టైం అరిసెలు చేసేవాళ్ళు కూడా ఛాలెంజ్ చేసి మరీ అరిసెలు చేయొచ్చండి, అంత చక్కగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యంతో అయితే చాలా చక్కగా వస్తాయి. అలాగే కొలత ప్రకారం తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు ఫుల్గా కొలుచుకొని ఇలా తీసుకుంటున్నాను. నేను కిలోకు లెక్క చెప్తానండి తర్వాత. 2 గ్లాసులు ఫుల్గా బియ్యం తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. మీ దగ్గర రాళ్ళుప్పు లేనట్లయితే సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా చేత్తో ఇలా బాగా కడిగేసుకోవాలండి. బియ్యం అంతా కూడా ఈ సాల్ట్ వాటర్లో ఇలా బాగా కడిగామనుకోండి అసలు స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఒక 5-6 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. చూడండి ఇలా బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. బాగా నైట్ పూట నానింది అనుకోండి చక్కగా పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే అరిసెలు కూడా స్మూత్గా ఉంటాయి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత పొద్దున్నే మనము నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. తర్వాత చిల్లులు గిన్నెలోకి బియ్యాన్ని వేసుకొని నీళ్ళంతా కూడా బాగా ఉడిగేలాగా చూసుకోవాలి. మీరు కావాలంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు, కానీ బియ్యం అనేది తడి ఆరకూడదండి, ఇలా తడి తడిగానే ఉండాలి బియ్యము. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. మీరు కావాలంటే మిల్లు కూడా పట్టించుకోవచ్చండి. ఇప్పుడు పిండిని జల్లీల్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి. బాగా సన్నగా ఉండే హోల్స్లో జల్లించుకోండి, అప్పుడే పిండి మెత్తగా వస్తుంది. మొత్తం కూడా ఇలా జల్లించుకొని తీసేసుకోవాలి. పిండి అనేది చూడండి బాగా సాఫ్ట్గా వచ్చింది. అలాగే ఇలా ముద్దలాగా ఉండాలండి, డ్రై అవ్వకూడదు. తడి అనేది కంపల్సరీ ఉండాలి పిండిలో, అప్పుడే స్మూత్గా వస్తాయండి అరిసెలు. అలాగే ఒక కొబ్బరి తీసుకొని పైన నల్ల చెక్కు తీసేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి. బాగా సన్నగా తురుముకొని తీసుకోవాలి, లేకపోతే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి కొబ్బరిని. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసులకి ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నేను నల్ల నువ్వులు వేస్తున్నాను, మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. లైట్గా వేయించుకొని వేసుకోండి, మరి ఎక్కువ వేపకండి. లైట్గా వేయించుకొని వేసుకోండి. నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది. మనము ఏ గ్లాస్తో బియ్యం కొలుచుకొని తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1.5 గ్లాసు చక్కెర తీసుకోవాలి. 2 గ్లాసులు బియ్యంకి 1.5 గ్లాసు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి ఇష్టమయ్యే వాళ్ళైతే ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అరిసెలు. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే కిలో బియ్యంకి మీరు 3/4 కిలో చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 1 కిలో బియ్యంకి 3/4 కిలో చక్కెర తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కిలో లెక్కన చేసే వాళ్ళు అయితే ఆ ప్రకారం మీరు 10 కిలోలు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా బాగా నొక్కు పెట్టుకోవాలండి. నొక్కు పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి, గాలిపోకుండా మూత పెట్టుకొని మినిమం అంటే 1 గంట సేపు వదిలేసేయండి. చక్కగా మనం వేసుకున్న పచ్చి కొబ్బరి అలాగే తడి బియ్యంతో చక్కెర అనేది చక్కగా కరిగిపోతుంది. చూడండి సాఫ్ట్గా అయిపోయింది.
చక్కెర అనేది కాస్త లావుగా ఉందనుకోండి, కొద్దిగా టైం తీసుకుంటుందండి. సన్న చక్కెర అయితే త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా ముద్దలాగా వచ్చేస్తుంది. ఒకవేళ కాస్త పొడి పొడిగా ఉందనుకోండి, ఎందుకంటే మీరు కాస్త బియ్యం పిండి తడి ఆరిపోయినా కూడా కాస్త పొడి పొడిగా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరి కాస్త డ్రైగా ఉన్నా కూడా పొడి పొడిగా ఉంటుందండి. అలాంటప్పుడు మీరు 2 టేబుల్ స్పూన్లు నీళ్లు చల్లుకుని కలుపుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు అనేది ఎక్కువ పడినా కూడా మెల్ట్ అయిపోతుందండి పిండి అంతా కూడా. కాబట్టి మీరు చూసుకొని 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ చల్లుకున్న తర్వాతనే మీరు ఇలా పిండి అనేది కలుపుకోండి, చక్కగా వస్తుంది. చూడండి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఏ సైజులో అరిసె కావాలో ఆ సైజులో మనము ఇలా అరిసెలాగా చేసుకోవాలండి. కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని, కాస్త మందంగానే ఉండాలి, ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అరిసె వేసిన తర్వాత కూడా చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది. అస్సలు ఆయిల్లో వేసినా కూడా అరిసె అనేది అస్సలు విడిపోకుండా చక్కగా పొంగుతూ వచ్చింది, చూసారా? మనం పాకం పట్టకపోయినా కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి, నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే 1 గ్లాసు వేసుకొని చేసి ట్రై చేయండి. తర్వాతనే మీరు కిలోకి ట్రై చేయండి. ఫస్ట్ టైం కిలో వేస్తే కూడా మీరు టెన్షన్ పడిపోతారు. కాబట్టి 1 గ్లాసు వేసుకొని చేసుకోండి, చక్కగా వస్తాయి. చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది బెలూన్ లాగా. ఎవరు లేకపోయినా కూడా మనమే ఒక్కరే కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో అయితే. చూడండి చక్కగా పొంగుతూ వస్తున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత టిష్యూ పేపర్ పైన కానివ్వండి, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ పైన కూడా వేసుకొని వీటిని కాసేపు వదిలేసామంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా మొత్తం పోయేస్తాయి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, లోపలంతా కూడా పైన లైట్గా క్రిస్పీగా, లోపల స్మూత్గా భలేగా ఉంటాయండి. నేనైతే 2 అవర్స్ తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను. 2 అవర్స్ తర్వాత కూడా చాలా చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలేగా ఉంటాయండి. టేస్ట్ మనం వేసుకున్న నువ్వులు కొబ్బరి అయితే తింటుంటే అబ్బా మాటల్లో చెప్పలేమండి. ఆ టేస్ట్ అయితే చేసుకొని తింటేనే తెలుస్తుంది ఆ రుచి అనేది. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నెల రోజులకు నిలువ ఉంటాయండి. అస్సలు పాడవవు, చాలా తాజాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెల రోజులు నిలువ పెట్టుకున్నా కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. తప్పకుండా ఈ రెసిపీకి ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే అందరికీ చేరువ అవ్వాలి కదండి వీడియో. ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతుంటారు కదా ఈ అరిసెలు చేయడానికి. కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.